We all teach Anapanasati meditation. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన వంశీకరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైలీ గ్రూప్ మెడిటేషన్ గ్రూప్ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ, మాధవి గారికి, జ్యోతి గారికి, గ్రూప్ సభ్యులందరికీ నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్ కి, ఏంజల్స్ కి, దేవాత్మలకి, సదాత్మలకి, హిమాలయ యోగులైన మహావతార్ బాబాజీకి, లాహిర్ మహాశైలికి, యుక్తేశ్వర్ గురువు గారికి, పరమాంశానంద గురువు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఇతరులను మార్చడం ఎలా. చాలా మందికి ఇతరులను మార్చడం ఏంటి, కొత్తగా ఉంది క్లాస్ అని అనిపించింది. ఎందుకంటే ఇది నాకు కూడా కొత్తగానే అనిపించింది. అంటే ఇతరులను మనం ఎలా మార్చగలం అనే జ్ఞానం గురించి మనం ఈరోజు చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, అంటే ఇతరుల ప్రవర్తన మనస్సుని హరించడానికి అనుమతించకూడదు. ఫస్ట్, ఇతరుల ప్రవర్తన మన యొక్క మనశ్శాంతిని హరించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనేది ఇక్కడ తెలుసుకుంటున్నాం. అయితే ఇతరులు చిరాకు పరిచినప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండడం కానీ, ఊరుకుండడం కానీ ఎవరికైనా కష్టమే కదా. ఇతరులు ఎవరైనా సరే, అంటే మన కుటుంబంలో సభ్యులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, మనల్ని చిరాకు పరుస్తారు. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉండడం సాధ్యం కాదు కదా, కష్టమే కదా. ఎందుకంటే మనలో కూడా ఆ గుణాలు, అంటే ఎదుటి వాళ్ళలో ఉన్నాయి, మనలో కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చేయడం కష్టమే కదా. కానీ తనను తాను చిరాకు పరిచిన వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఎలా ప్రవర్తించాలో చెబుతూ జీవితంలో ఎవరు నెగ్గుకు రాలేరు. ఇప్పుడు మనమున్నాము, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి ప్రవర్తించాలని చెబుతూ ఉంటాం, కానీ వారితో మనం నెగ్గుకు రాలేము. ఎందుకంటే వారి యొక్క స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే వారికి అలా చెప్పడం మనం మానేస్తాం అన్నమాట. అలా మన కుటుంబ సభ్యులైనా సరే, మన కుటుంబ సభ్యులు మార్చాలని ఎప్పుడు కూడా మనం ప్రయత్నించం, మనం చెబుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరి యొక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ ప్రణాళికను కూడా మనం గౌరవిస్తున్నాం. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెబుతూ ఉంటాం మన మనశ్శాంతిని పాడు చేసుకోకుండా ఉంటాం అనమాట. వాళ్ళ చిరాకు పెట్టకుండా మన మానసికంగా కుంగిపోకుండా, అనుమతించకుండా ఉండేలా చేసుకునే అవకాశం మనకుంది. అంటే అతిగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడ సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎంత బట్టికి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అందుకని అడగకుండా ఇచ్చే సలహా కోపం పుట్టిస్తుంది. సలహా అడగనప్పుడు తన ఉద్దేశాన్ని, అభిప్రాయాలను చుట్టూ ఉన్న వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించకూడదు. అడగకుండా ఒక సలహా కూడా ఇవ్వకూడదు. అంటే మనం ఆధ్యాత్మికంలో ఎలా అయితే అడగకుండా మనం సలహా ఇవ్వమో, అక్కడ కూడా కుటుంబంలో కూడా అడగకుండా మనం సలహా అనేది ఇచ్చినప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది అనమాట. కోపం పుట్టిద్ది. ఈమె నాకు చెప్పేది ఏంటి, వీళ్ళు నాకు చెప్పే అంతటోళ్ళ అని కోపం వచ్చింది అనమాట. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, చిరాకు పడతాం, నువ్వు నాకు చెప్పేది ఏంది అని. అందుకనే వాళ్ళకి ఇష్టం లేకుండా మన యొక్క ఉద్దేశాలు, అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దడం అనేది జరిగింది. అందువల్ల మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ అభిప్రాయాలు, మన యొక్క ఉద్దేశాలు వాళ్ళ మీద రుద్దడం ఫస్ట్ మానేయాలి. ఎవరైనా సరే, కుటుంబంలో పిల్లల మీదైనా, ఫ్యామిలీ మీదైనా, ఎవరి మీదైనా సరే, బయట వాళ్ళ మీదైనా సరే. అప్పుడు మనం ఇతరులను మార్చడం ఎలాగనేది మనం తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ ఏం చేయాలి, మన మనశ్శాంతిని హరించకుండా ఉండేలా అనుమతించకుండా ఉండాలి వాళ్ళది. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ మన లోపలికి తీసుకోకుండా బయటికి వదిలేయాలి. ఎలా వదిలేస్తాము అనంటే సాధన రోజు చేసుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఇంకా ఏంటంటే మనం వాళ్ళు అడగకుండానే మనం సలహా అనేది ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. మళ్ళీ ఇలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలని చెప్పేసి వాళ్ళతో నెగ్గుకు రావడం కూడా చాలా కష్టమైద్ది అనమాట.
అలా ప్రవర్తించాలని చెప్పడానికి కుటుంబ సభ్యులైతే మనం ఎంత మట్టికి చెప్తాం? వారు ఇంకా అలాగే అటువంటి స్థితిలోనే ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చెబుతూ ఉంటాం అనమాట. అందుకని ఆధ్యాత్మిక మార్గంలోకి కొంతమంది ప్రవేశించగానే తరచుగా చేసే తప్పేమిటంటే దేవుడిని అన్వేషించడం, అన్వేషించాలన్న ఉత్సాహం తమలో కలగగానే మొత్తాన్ని ప్రపంచాన్ని మార్చేయాలని చూస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక వాళ్ళకి రాగానే నా కుటుంబ సభ్యులందరూ ధ్యానులైపోవాలి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ధ్యానులైపోవాలని ఆ భగవంతుడిని కనెక్ట్ అయిన తర్వాత పట్టుకున్న తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఆధ్యాత్మిక విప్లవాన్ని ఆరంభిస్తారు చాలా మంది. అంటే మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇది మంచిది కాదు, మీరు మంచి వాళ్ళు కాదు, అలా ఇలా అని అంటూ ఉంటాం. ఒకప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం కదా అనే అవగాహన కలిగినప్పుడు ఈ విప్లవాలు వాళ్ళ మీద రుద్దకుండా ఆరంభించకుండా ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు భర్తను లేదా భార్యను పిల్లల్ని మార్చడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేనైతే చేయను ఫ్రెండ్స్. నేను చెబుతూ ఉంటాను అంతే. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అనేది నేను అస్సల ఆ చెప్పను. అంటే మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తున్నాను అని. ఇంకా ఇంట్లో మా హస్బెండ్ అడుగుతారనమాట. నువ్వు అన్నీ తెలుసుకున్నావు కదా, నాకు చెప్పు అంటారు. అంటే నేనంటాను 41 డేస్ మీరు ధ్యానం చేయండి. అప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది. అప్పుడు మీకు తెలుస్తది అని చెప్తాననమాట. అంతేకాని నీకు రాదు, నీ వల్ల కాదు, అది నాకే సాధ్యమైద్ది అని ఎప్పుడూ కూడా మన యొక్క ఉద్దేశాలను వాళ్ళ మీద రుద్దకూడదు. రుద్దితే అదేమవుతుంది? అది రాదనమాట. మనం అజ్ఞానంలో ఉన్నట్లనమాట. అందుకని ఎప్పుడూ కూడా ఇంట్లో ఆధ్యాత్మిక విప్లవాన్ని ఆరంభిస్తారు. ఆరంభించినప్పుడు ఏమైద్ది? మనం వాళ్ళని మార్చడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాం. ఆ విధమైన ఆత్రం అద్భుతమైనదే. కానీ దాదాపు ఎల్లప్పుడూ దాన్ని ప్రతిఘటన ఎదురవుతుందనమాట. అది అద్భుతమైందే. కానీ దానికి వ్యతిరేకంగా మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని మనం చెబుతూ ఉండాలి. అప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి కలిగిద్ది. వాళ్ళే వచ్చి అడుగుతారు. ఇదంతా నిజమేనా? అనేది వాళ్ళ యొక్క స్థితిని మనం అవగాహన చేసుకొని చెప్పాలి. అలా మనం మన కుటుంబంలో ఉండేవాళ్ళు పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, భార్యాభర్తలైనా ఎవరైనా సరే వారి యొక్క స్థితిని అవగాహన చేసుకొని మనం చెప్పినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. ఎంతో బాగుంటుందనమాట. అలాంటి ఉత్సాహవంతులు పరమహంస గురువుగారు ఏమంటారంటే ఇలా చెబుతారు. మొదట మీరు మారండి, మిమ్మల్ని సంస్కరించుకుంటే వేలాది మందిని సంస్కరించుకోవచ్చు అని చెప్తారు. అంతే కదా! ఇప్పుడు పరమహంస యోగానంద గురువు గారు ఏం చేస్తారు? ఏమని చెప్పారనంటే, మొదట మీరు మారండి. నేను మారాను కదా అనుకుంటాం. మనం మారితే వాళ్ళ మీద మన ఇష్టాలను ఎందుకు రుద్దుతున్నాం? వారు ధ్యానం చేయాలి కదా అని చెప్పేసి పోరాటం ఎందుకు చేస్తున్నాం? వారి ఇష్టాన్ని కూడా మనం గౌరవించాలి కదా! మీరు ఇలా చేసుకోండి అని చెప్పాలి కదా! మనం మారినప్పుడు ఇలా చేసుకోండి అని చెప్పాలి. అంతేగాని మీరు ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి అని మన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దకూడదనమాట. అందుకనే ఎవరికైనా సరే మనం సలహా అడిగితే తప్ప తాను ఏం చేయాలో మరొకరు చెప్పడం గిట్టదనమాట. సలహా అడిగితేనే మనం చెప్పాలి. ఊరికి మనం చెప్పామనుకోండి వాళ్ళకి నచ్చదు అసల. ఊరికే ఇచ్చే సలహా ఏమంటారో తెలుసా? ఏమ్మో నువ్వు ఇది నేర్చుకున్నావని చెప్తున్నావా అంటారు. అందుకే ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మికంలో ఎవరు కూడా అడగకుండా మనం చెప్పము. భౌతిక ప్రపంచంలో కూడా మనం అలా ఉండాలి అనేది తెలుసుకున్నాం. అలా గనక ఉండకపోతే మన యొక్క మనశ్శాంతిని ఎదుటి వాళ్ళు చిరాకు పెట్టేలా, ఆహరించేలా మనమే తయారు చేసుకుంటాం అనమాట. అందుకనే తన మీద బలవంతంగా రుద్దే సలహా ఎవరికి నచ్చదు. బలవంతంగా ఆ రుద్దే సలహా ఎవరికి నచ్చదనమాట. బలవంతంగా ఉండకూడదు ఏదైనా సరే. అందుకని మనకు పత్రిజీ గురువు గారు ఏమని చెప్తారు? విత్తనం వేస్తూ వెళ్ళండి, మొలకెత్తే నాటికి ఎత్తిద్ది అని చెప్పడం మన వంతు. దాన్ని బలవంతం చేయడం మన వంతు కాదు. అందువల్ల సలహా తీసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నప్పుడు అతనే అడుగుతాడు. సలహా అనేది తీసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నప్పుడు అతనే అడుగుతాడు కదా. అతను అడగంది ఎందుకు చెప్పాలి మనం? కలిగి ఉండడమే ఆ మనల్ని మనం ఉన్నతీకరించుకున్నట్లు. అప్పుడు మనం సలహా ఇచ్చే స్థితికి మనం చేరినట్లు అనమాట.
తాను ప్రేమించే వ్యక్తి జీవితంలో కానీ తాను మెచ్చే వ్యక్తి జీవితంలో కానీ ప్రయోజనకరమైన మార్పులు అతను చూసినట్లయితే అటువంటి వ్యక్తి దగ్గర సలహా తీసుకోవాలనుకుంటాడు. అంటే అతను ప్రేమించే వ్యక్తి కానీ ఆ వాళ్ళ వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ఆ మార్పు వచ్చినటువంటి చూసినప్పుడు ఆ వ్యక్తి వచ్చి సలహా తీసుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పినప్పుడు వినరు, అవతల వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇలాంటి మార్పు వచ్చింది కదా, అది ఎలా సాధ్యమైందని వచ్చి వాళ్ళు సలహా అడుగుతారు అనమాట. ఇది 100% నిజం. అడిగినప్పుడు మనం చెప్పాలి. కానీ ఆ మార్పు సర్వసాధారణ రూపంలో కనిపించిన మనసారా కాకుండా ఏదో మాట వరుసకు సలహా ఇచ్చిన సందేహాలకు ప్రతిఘటిస్తాడు. అంటే ఏదో అంటే మనసారా రావాలి, వాళ్ళకి మనస్ఫూర్తిగా రావాలి. వచ్చినప్పుడు వచ్చి అడుగుతాడు. అలా కాకుండా ఏదో పైకి చెప్పామన్నట్టు చెప్పాం దాన్ని అన్నట్లు ఉంటే వాళ్ళకు వచ్చే సందేహాలు మనం చెప్పలేకపోతే వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉంటారనమాట. అందుకని ఏదైనా సరే ఆధ్యాత్మికంలో ఒక ధర్మం మీద ఒక న్యాయస్థానంలో కూర్చొని ఉన్నప్పుడు అన్ని తెలుసుకొని చెప్పాలి. తెలుసుకోకుండా మనం భౌతిక ప్రపంచం అయిపోయినా ఆధ్యాత్మిక పురోగతి వైపైనా ఏది మనం చెప్పకూడదు. అలా మనం చెప్పడానికి రెడీ అయ్యి ఉన్నప్పుడు భగవంతుడు మనకి చూపిస్తాడు. వాళ్ళకి కూడా అప్పుడు ఒక అవగాహన కలిగిద్ది అని తెలుసుకుంటున్నాం. అప్పుడు వచ్చి మనల్ని అడుగుతారు వాళ్ళు, నువ్వు ఎలా పొందావు ఈ అనుభవం, ఈ బాధలో నుంచి మీరు ఎలా వచ్చారు, మీరు నలుగురు చెప్పగలుగుతున్నారంటే ఎలాగా అనేది. అంటే ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలి. అంటే ఎంత మాట్లాడుతున్నాం, ఇతరుల పట్ల ఎలా అర్థం చేసుకుంటున్నాం, వాళ్ళు చెప్పే ప్రశ్నలకు మనం ఎలా సమాధానం చెప్తున్నాం, నీ యొక్క మాట మీ యొక్క ప్రవర్తన వాళ్ళల్లో అడగాల లేదా అనేది ప్రశ్న అనేది వచ్చింది అనమాట. వీళ్ళు అడిగితే ఏం చెప్తారులే అనే అజ్ఞానంలో మనం ఉండకూడదు. వీళ్ళని అడగడం వల్ల అన్ని మనకు తెలుస్తాయి అనే జ్ఞానంతో మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలి. అప్పుడు మనల్ని వాళ్ళ ప్రశ్న అనేది అడగడం మొదలవుతుంది. అని ఇతరులు మార్చడం గురించి మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇతరులు ఎలా ఉండాలని మీరు అనుకుంటారో దానికి మీరు ఒక దృష్టాంతాన్ని నిలవండి. అంటే ఇప్పుడు నేనున్నాను, నా హస్బెండ్ చాలా ప్యూర్ గా ఉండాలని నేను అనుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి నేను కూడా ప్యూర్ గా ఉండాలి కదా. నేను కూడా ప్యూర్ గా నిలబడినప్పుడు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా ప్యూర్ గా నిలబడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే ఎంతో మందికి నేను చూస్తున్నాను. కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మీరు ఇలా ఉండండి అలా చేయండి అన్నప్పుడు వాళ్ళకి అద్భుతం అనేది జరుగుతుంది అనమాట. అందుకంటే నిలవాలి. ఇప్పుడు ఒక ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగింది అనమాట. మరి దేవుడు అందరిలో దేవుడు ఉన్నాడని చెప్పారు కదా, మరి దేవుడు ఎందుకు పాఠాలు నేర్చుకోవడానికి రావాలి, కర్మ ఎందుకు చేయాలని అడిగింది. అడిగినప్పుడు ఆ ప్రశ్న, దేవుడు ఉన్నాడు అని అంటే దేవుడు ఒక లోకాన్ని సృష్టించాడు. అయితే ఆయన లోపల నుంచి ఒక అంశాత్మని మనల్ని పెట్టాడు. ఆయన అంశాత్మలో నుంచి వచ్చిన మన పూర్ణాత్మలం అనమాట. పూర్ణాత్మలో నుంచి మళ్ళీ అంశాత్మగా భూలోకానికి వెళ్ళి అన్ని నేర్చుకొని నువ్వు ఒక లోకాన్ని సృష్టించాలి అన్ని నేర్చుకొని నాలాగా అని వారికి చెప్పడం జరిగింది. అంటే రావడానికి ప్యూర్గా వస్తాం, కానీ మనం ఏం చేస్తామంటే నేను నాది అన్న అజ్ఞానంతో ఈ మలినాలన్నీ కూడా పూసుకుంటాం. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తాం, స్కూల్కి పంపించినప్పుడు చాలా చక్కగా రెడీ చేసి పంపిస్తాం. వారేం చేస్తారు, బట్టల నిండా మట్టి పూసుకొని వస్తారు. అలా మనకు కూడా మనం మట్టి పూసుకుంటున్నాం. ఆ మట్టిని వదిలించుకునేది భూలోకంలోనే ఉందనే జ్ఞానం మనకు తెలియక మళ్ళీ వెళ్తున్నాం. అందుకని ఇక్కడ ఏమైందంటే అందరికీ కూడా తన జీవితాన్ని తను ఎంచుకునే అవకాశం భగవంతుడు ఇవ్వడు అనమాట. కొంతమందికి మాత్రమే ఇస్తారు. ఎందుకు అని అంటే వారి వల్ల ఈ సృష్టికి కొంత ఆధ్యాత్మిక జ్ఞానం అందిద్ది అన్న వాళ్ళకి కొంతమందికి ఇస్తూ ఉంటారనమాట. అలా కొంతమందికి ఇవ్వరు. ఎందుకంటే చేస్తూ ఉన్నారు. నేను ఇదిగో ఇలా చెప్తున్నాను, ఇలా మీరు నడవాలి, నడిచినప్పుడే మీరు మళ్ళీ మంచి అన్ని నేర్చుకుంటారు. కాబట్టి ఈ భూలోకంలో నువ్వు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎలాగైతే దేవదూతలు మెసేజెస్ అందిస్తున్నారో
ఇక్కడ భూలోకంలో ఇది అయిపోయిన తర్వాత దేవుడి కింద దూతలుగా మనం అక్కడ కూడా సేవ చేస్తాము అనేది వారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయినా కూడా వారు తృప్తి పడలేదు. అంటే వాళ్ళకి ఇంకా ఏదో ఏదో తెలుసుకోవాలని. అప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఒక లోకాన్ని సృష్టించాలి, ఆత్మ ఇంకో లోకాన్ని సృష్టించాలి. ఇప్పుడు భగవంతుడు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడో మనం కూడా అలా సృష్టించాలి. అలా సృష్టించాలంటే ఆయనలాగా మనం మారాలి. కాబట్టి మనకి ఇవన్నీ నేర్చుకోవడానికి ఆయనే మన రూపంలో వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు అనే జ్ఞానం అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎదుటి వాళ్ళు ఎలా మారాలనుకుంటామో మనం కూడా అలా అలా ఉండాలి అంతే. వాళ్ళు మారాలి అనుకున్నప్పుడు మనం మారి చూపించి మనం, ఇప్పుడు వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారు కానీ మనం ప్రేమతత్వంతో వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు మనం కూడా అదే ప్రేమతత్వంతో జీవించాలి. జీవించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనలా మారిపోతారు. మారడం అనేది జరుగుతుందన్నమాట. అందుకని నిబ్బరం పోగొట్టుకోవడానికి మీరు మొగ్గు చూపి ఎదురు దాడికి దిగుతున్నట్లయితే లేదా కటువుగా మాట్లాడుతున్నట్లయితే, పిల్లలను మీరు నిష్కారణంగా తిడుతున్నట్లయితే, మీరు బెదురుకొని కలవరపడుతుంటే, అరుస్తూ ఉంటే, నిర్దయంగా మాట్లాడుతున్నట్లయితే మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఫస్ట్ ఇదే ప్రశ్న నాకు మొన్న ఒక ఆమె అడిగారు కదా, వాళ్ళు ఇలా ఉన్నారు, ఈమె మీద వాళ్ళందరూ కలిసి ఒకళ్ళే ఎందుకు ఈమె మీద అందరూ కలిసి ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, అది మూలంలోకి వెళ్ళి చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. అది క్లియర్ చేసుకొని ఇక్కడ మనం ప్రేమతత్వంతో మనం అరవకుండా నిబ్బరంగా ఉన్నప్పుడు, బెదిరిపోకుండా ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉన్నప్పుడు అదంతా కూడా సాధ్యమైద్ది. అక్కడ మౌనంగా ఉండొచ్చి మళ్ళీ ఎవరొకళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారబ్బా అని మనం సరికాని మాటలు మాట్లాడినప్పుడు మళ్ళీ కర్మ అనేది యాడ్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మనిషికి సంకల్ప స్వేచ్ఛ అనేది చాలా ఉంది కాబట్టి ఆ సంకల్ప స్వేచ్ఛని మనం మంచికి ఉపయోగించుకోవాలి. అలా చెప్పకూడదు. ఒకవేళ చెప్పవలసి వస్తే ఆధ్యాత్మికంగా ఇదిగో ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు కదా, మేమేం చేయాలి అనే జ్ఞానంతో అడగాలి. కానీ అలా అంటున్నారు ఇలా అంటున్నారంటే వాళ్ళు అంటారు, నువ్వు నేర్చుకోవాలనే అంటారు, మీరు తెచ్చుకున్నారు కాబట్టి అంటారు, అన్నీ నేర్చుకోవడానికి వస్తాం కనుక. అందుకని ముందల మనం అట్లా మాట్లాడుతున్నట్లయితే ముందల మనల్ని మనం మార్చుకోవాలి. ఎక్కడ మనం కుటుంబ సభ్యుల గురించి బయట చెడుగా మాట్లాడుతున్నాం అనే అవగాహన కలిగి ఉండాలన్నమాట. మీ చుట్టూ ఉన్న వాళ్ళను మార్చడానికి అదే ఉత్తమమైన పద్ధతి. బెదిరించకుండా, అరవకుండా, మనం ఎక్కువగా మౌనంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది అనేది తెలుసుకుంటున్నాం అనమాట. ఇది చేయడం సాధ్యం కాదని చాలా మంది అంటారు. సాధన చేసినప్పుడు సాధ్యం కానిది ఏముంది, ఉంటుంది కదా. మరి పరమేశ్వరుడు సతీదేవి అది దేహాన్ని వేడినప్పుడు ఆయన వెళ్ళిపోలేదు ఆ శూన్యంలోకి. అలా మనం కూడా ఒక సమస్య వచ్చినప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోవాలన్నమాట. మనిషికి బాధ అనేది అనివార్యం. అడిగారు అనమాట ఏమని, కృష్ణుడు ఎక్కడ పట్టినా కూడా మహాభారత యుద్ధంలో వెనుకుండి ఇట్లా చేయించాడు అని అంటే ధర్మ సంస్థాపన కోసం చేయించాడు ఆయన. ఇప్పుడు మన గురువులు కూడా మనల్ని ధర్మ సంస్థాపన కోసం మీరు ఇలా ఉండండి అమ్మా అని మనకు చెప్పట్లేదా? అది ధర్మమే కదా. అలా మనం వాళ్ళు మరి ఆ రోజుల్లో అట్లా చేశారు కాబట్టి కదా ఈ రోజు కూడా భగవద్గీత అనేది ఎన్నో జ్ఞానం అనేది తెలుసుకుంటున్నాం. సీతాయనంలో కానీ ఇలా అప్పుడు వాళ్ళు అందించిన జ్ఞానమే కదా ఈ రోజు మనం చేసే ఈ జ్ఞానం అనేది ఒక బుక్స్ రూపంలోనూ ఒక మనిషి రూపంలోనూ వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. కాబట్టి ఇదంతా మనం అందిస్తున్నాం అనేది వారికి నేను దాని విషయంలో చెప్పడం కూడా జరిగిందనమాట. అంటే ఎగ్జాంపుల్స్తో సహా. అంటే అప్పట్లో ఋషులు వెళ్ళి ఎన్నో యుగాలు, ఎన్నో సంవత్సరాలు, నెలలు పట్టి సాధన చేసేవాళ్ళు, ఆ శక్తిని తీసుకునేవాళ్ళు. దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మారిన తర్వాత ఇప్పుడు ఇళ్లలోనే కూర్చొని గంట 2 గంటల్లో మన ఆ ఎనర్జీని తీసుకుంటున్నాం. కుటుంబంలోనే ఉంటూ నెక్స్ట్ నిమిషాల్లో కూడా ఎనర్జీ రావచ్చు సాధన అనేది చేస్తూ ఉన్నప్పుడు. అందుకని ఇదంతా కూడా మనం అద్భుతంగా అందించాలి నెక్స్ట్ జనరేషన్స్కి అనేది మనం వారికి చెప్పగలిగే స్థితి మనకి ఉన్నప్పుడు అలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అన్నమాట.
మనకి ఫ్రీ విల్ జోన్ అన్నారు కదా, భగవంతుడే మనమన్నారు కదా, ఈ కర్మ ఎందుకు చేయాలని అంటే వచ్చేటప్పుడు మంచిగానే వస్తాయి. ఎవరైనా అనగానే కోపం వచ్చినప్పుడు మనం కర్మ యాడ్ చేసుకుంటాం కదా. అందుకనే చాలా ఎరుకుతూ ఉండాలి, మాట అనేది జ్ఞానంతో ఉండాలి అనేది తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడం, సరికాని మాట అనేది మాట్లాడకుండా ఉండగలుగుతాం. అందువల్ల ఉత్తమమైన పద్ధతి అది. అది చేయడం కష్టమే, కానీ చేయగలుగుతాం. చేయడం కష్టమే, చేయగలుగుతాం. ఆ శక్తి మనలో ఉంది కదా. ఎక్కడుంది అని అంటే మన లోపలే ఉంది, మనం బయటికి తీయాలి అనమాట. తనను తాను గౌరవం పొందే వ్యక్తిగాను, ఆదర్శప్రాయుడుగాను, మాటకు విలువ ఉన్న వ్యక్తిగాను తయారు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరి మాట విలువ అనేది సంపాదించుకోవాలి, గౌరవంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఆదర్శప్రాయుడుగా ఉండాలి. నీ అనుభవమే జ్ఞానంగా నువ్వు మారినప్పుడు నీకు అది జరుగుతుంది అనమాట. కృషి చేయాలి, కష్టపడుతూ ఉండాలి. అందుకని మనం భౌతికంలో అయినా ఆధ్యాత్మికంలో అయినా నిరంతర విద్యార్థిగా మనం కష్టపడుతూనే ఉండాలి నేర్చుకోవడానికి. భగవంతుడు కూడా కష్టపడలేదా? ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళ పైనుండి. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు జీవులకి ఆహారం కావాలి, ఆహారం ఎలా అందించాలి అనే శ్రీమన్నారాయణుడు ఆహారాన్ని అందించట్లేదా భూలోకంలో జన్మ తీసుకొని వచ్చే వాళ్ళకి? మరి శివపరమాత్ముడు మనిషి చనిపోయినప్పుడు, ఒరే మూర్ఖుడా, ఇక్కడ అంతా అయిపోయింది, దేహం కూడా భస్మాన్ని చేసి ఇదిగో నా దేహాన్ని పూసుకుంటాను, ఆత్మ శాశ్వతమైంది, అనుభవం పొందావు కదా, ఇంకొచ్చేయి, ఇంకో దేహం తీసుకొని వెళ్దుగాని అంటాడు. మరి ఇప్పుడు కూడా భగవంతుడు మనల్ని మెప్పించడానికి చూస్తూ ఉంటాడు. మరి మనం మన కుటుంబంలో వాళ్ళ పట్ల అలా ఎందుకు నడుచుకోం? పూజలు చేస్తాం, వారి దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేస్తాం. మరి వారిలాగా మనం ఎందుకు తయారవ్వం అంటే మనలో ఉండే అహం అన్నమాట. ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి కృషి చేయాలి. ఆ కృషి చేయాలంటే మన చుట్టూనే ఉంటారు రౌండ్గా మన కుటుంబంలో వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళ దగ్గర నుంచి నేను ఇది నేర్చుకోవాలి, ఓకే నేను నేర్చుకుంటా అని అంగీకరిస్తా. వారు ఎలా ఉండాలనుకుంటున్నాను నేను అలా ఉంటాను, ప్రేమగా అలా గౌరవిస్తాను. అప్పుడు ఆ గౌరవం మనకు వచ్చింది. అందుకనే ఎప్పుడు కూడా ఆదర్శప్రాయుడుగా, గౌరవంగా మనల్ని మనం వ్యక్తిగాను మనం ఆ కృషి చేయాలి. కృషి చేస్తేనే కదా మరి గురువుల వెంట మనం వెళ్తున్నాం. వాళ్ళు అలా ఉండబట్టే కదా, వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మనకు అసలు ఏదైనా సరే ఆ నెగిటివ్ ఆలోచన వస్తుందా ఫ్రెండ్స్? ఎందుకంటే వాళ్ళ యొక్క పరిమళ సుగంధాలు అనేవి ఆ చుట్టూ వాళ్ళకు ఉంటాయి అనమాట. వాళ్ళంతా సాధన చేస్తూ ఉంటారు. అలా మనం కూడా కృషి చేయాలి. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా కృషి చేస్తున్నారు కదా, ఈ సృష్టిలోకి వచ్చి ఎంతో సేవ చేసి వెళ్ళారు కదా. అతను నిజమైన వివేకంతోనూ అవగాహనతోనూ మాట్లాడే మాటలే తప్ప కోపంతో, బెదురుతో, అసూయతో లేదా తనను నొప్పించినప్పుడు ఎదురు దెబ్బ తీయాలని కోరికతో ఎన్నడూ మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మనం నొప్పించాలని, వారి యొక్క నిజమైన వివేకంతో, అవగాహనతోనూ మాట్లాడేలా తప్ప కోపంతో మనం ఉండకూడదు. ఎదుటి వాళ్ళ యొక్క అవగాహన మనం అర్థం చేసుకునేలా ఉండాలి. మనం ఏదో ధ్యానం చేస్తున్నామంటే సరిపోదు. ఈ ధ్యానం, ఈ జ్ఞానం, ఇప్పుడు ధ్యానం చేయడం ఒక 50% అయితే, జ్ఞానం తీసుకోవడం 50%, దాన్ని ఆచరణలో పెట్టడం ఒక 50%, ఈ ఆచరణలో పెట్టిన దాన్ని ఈ సృష్టికి అందించడం, అలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నిన్ను నువ్వు ఉన్నతీకరించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళు మనలాగా మనం వాళ్ళు మనల్ని చూసే కదా నేర్చుకోగలుగుతారు. అప్పుడు ఇతరులు మనం మార్చొచ్చు కదా. ఇవన్నీ ఆడ సాధ్యం అవుతాయండి, మా వల్ల కాదని అంటే, ఇప్పుడు వల్ల కాకపోతే నెక్స్ట్ జన్మ, అబ్బా ఇంకో జన్మ తీసుకుందులే అంటాడు భగవంతుడు. ఏముండదు, ఇంకొంచెం కాల్చే వాళ్ళ నుంచి పంపిస్తారనమాట. అందుకని మనం నొప్పించకూడదు. కోపంతో, బెదురుతో, అసూయతో లేదా తనను నొప్పించడానికి ఎదురు దెబ్బ తీయాలనే కోరికతో ఎన్నడూ కూడా మాట్లాడకూడదు. వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడతా అని మాట్లాడేస్తాం. అలా మాట్లాడకూడదు. ఆ వారి యొక్క స్థితిని బట్టి మనం మాట్లాడాలి. తెలివితో, జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఏమవుతుంది? వారు మాట్లాడలేరు అనమాట, మౌనంలోకి వెళ్ళిపోతారు.
ఎందుకంటే మనల్ని మనం ఉన్నతీకరించుకొని అంత స్మూత్ గా మనం మాట్లాడే శక్తి మనలో వచ్చింది అనమాట. అప్పుడు ఇతరుల్లో కూడా మార్పు అనేది వచ్చింది. మారరు, అవ్వదు అని వదిలేసామనుకోండి, మనం ఆ బాధను పడాల్సిందే వాళ్ళ వైపు నుంచి వచ్చే ఏదైనా సరే. అందుకని భారతదేశంలో చాలా సాఫల్యవంతుడైన ఒక పారిశ్రామికవేత్త ఒకరున్నారనమాట. అయితే అతను గురువు వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళారు. ఏమని? నాకు నిరుత్సాహం కలుగుతుంది, కలవరపడుతున్నాను, నా ఇల్లాలతో నా ఉద్యోగులతో గొడవ పడుతున్నాను, వాళ్ళతో ఎప్పుడు కటువుగా మాట్లాడుతున్నాను, ఏం చేయాలి నేను అని. ఎగ్జాంపుల్ అన్నమాట. నేనేం చేయాలి, ఇట్లా ఉన్నాను. పెద్ద వ్యాపారవేత్త, మరి పారిశ్రామిక వ్యాపారవేత్త, భార్యతో గొడవ, ఉద్యోగస్తులతో గొడవ, ప్రతి ఒక్కళ్ళతో కటువుగా మాట్లాడుతున్నాను, నేనేం చేయాలని ఆయన వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీకు నిజం కావాలా, మీరు వినదలిచింది కావాలా, నేను చెప్పాలనుకుంటున్నారా అని అంటాడనమాట. అంటే మీకు నిజం కావాలా, మీకు నచ్చింది కావాలా అని అంటాడంట. అంటే నాకు నిజమే కావాలి, నాకు నచ్చింది వద్దు అంటాడంట. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే అడుగుతారనమాట. ఆ మీకు నిజమే చెప్తాము, అబద్ధం చెప్పమని చెప్తారు ఆధ్యాత్మికంలో. నిజమైన గురువులైనా, నిజమైన సేవ చేసేవాళ్ళు నిజమే చెప్పాలి. అందుకనే 2 ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు నిజమే చెప్తామంటాం, నిజమే చెప్పమంటారు. అప్పుడు నిజం ఏందనంటే, నువ్వు గత జన్మలో ఇలా ఇలా చేసినావు, అందుకని ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నావు అని వాళ్ళకి చెప్తాం అనమాట. అందుకని గురువులు ఎప్పుడు కూడా 2 ఇస్తారు మనకు అవకాశాలు. ఆ రెండిట్లో మనం ఏది చూస్ చేసుకుంటున్నాం అనేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలా ఆయన గురువు కూడా నీకు నిజంగా అవ్వాలా, లేకపోతే నీకు నచ్చింది నువ్వు వినదలిచింది చెప్పాలా అనుకుంటున్నారా అని అడుగుతాడు. అట్లా మనం కూడా మన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి ఫ్రెండ్స్. మన గురువులు మనకు ఎలా అయితే అవకాశం ఇస్తారో, మనం 2 అవకాశాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకు ఒక అవగాహన వచ్చింది అనమాట. నాకు నిజమే కావాలంటాడు అతను. అప్పుడు సరే అని, మీతోనే మొదలు పెట్టాలి, మీరు మీ ఇంట్లో మీ ఉద్యోగుల్లోనూ మీరు నిర్ణయాలను పేరు పడ్డారు కదా, దాని ఫలితంగా ఇతరులు మీకు విధేయులయ్యి ఉంటున్నది మీ మీద ప్రేమతోనో గౌరవంతోనో కాక, వాళ్లకు జడిపించే కొరడ మీ చేతుల్లో ఉందని అలా చేస్తున్నావు. అంటే నీ అధికారం అనేది నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు వాళ్ళని ప్రేమతో నువ్వు చేయట్లా, దాని ఫలితంతోనూ, వాళ్ళు చేసే ఫలితంతోనూ నువ్వు కోపంతో ఇలా చేస్తున్నావు. కాబట్టి దానికి పర్యవసానంగా వాళ్ళ చేత మీరు చేయించుకోగల పనిని, వాళ్ళ నుంచి మీరు పొందగల సహకారాన్ని పొందలేకపోతున్నారు. అంటే వాళ్ళు కూడా ద్వేషంతో చే ఇట్లా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ వైపు నుంచి ప్రేమతో ఎందుకు చేస్తారు? ప్రేమతో చేసేది వేరుంటుంది, కోపంతో చేసేది వేరుంటుంది. అది ఈయన తీసుకోలేకపోతున్నాడు. నేను ఎందుకు ఇలా ఉంటున్నానని సెల్ఫ్ చెక్ చేసుకున్నాడు. అప్పుడు వెళ్ళి ఆయన గురువు గారి దగ్గరికి అడిగాడు, నువ్వు ఇలా చేస్తున్నావని చెప్పారు. అప్పుడు సరే పోనిమ్మనుకోండి, నేర్చుకోవాలి, మీరు అంతగా బిగిసిపోవడం మానుకోవాలి. మరి పోనిమ్మలే అని చెప్పేసి నువ్వు బిగుసుకోవడం మానుకోవాలన్నమాట. అయ్యో నేను ఇలాగే ఉంటే వాళ్ళు పని చేస్తారని అనుకోకూడదు. ప్రేమగా ఉండే చోట ప్రేమగా ఉండాలి, వాళ్ళని మందలించే చోట మందలించాలి అనే జ్ఞానం తెలుసుకోవాలన్నమాట. ఇక అక్కడ ఆ వ్యాపారవేత్త దృష్టిలో అయినా, మన జీవితంలో అయినా సరే, మన కుటుంబంలో ఉండే చుట్టుపక్కల కుటుంబంలో ఉండే వాళ్ళతో అయినా మనం అలాగే నడుచుకోవాలి. ప్రేమగా ఉండే చోట ప్రేమగా ఉండాలి, కటువుగా చెప్పే చోట కటువుగా చెప్పాలి. బిగుసుకుపోకూడదు. ఎప్పుడు కూడా ఒకటే స్థితిలో మనం ఉండకూడదని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇంకా బింకం సడలించడానికి ప్రతిరోజు కాస్త సమయానికి కేటాయించుకోండి. మరుసటి క్షణంలో మీ జీవితం అంతా అంతమైపోతున్నట్లు భావించుకోండి. అంటే ఈ బింకరంగా ఉండడం ఇవన్నీ కూడా ఈ క్షణం నుంచి మార్చుకోవాలి. మన జీవితం అంతమైపోతుందని భావించుకోవాలి. అంటే మన లోపల ఉన్న అహంకారం, అధికారం, నేను చెప్పిందే చేయాలనేది నువ్వు వెళ్ళిపోతుందని నువ్వు మార్చుకోవాలన్నమాట. అంతమైపోతుందని భావించుకోవాలి. లేదా ఇప్పటికే మీరు చనిపోయారని అనుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం చనిపోయిన శవంతో సమానమే అనమాట. మనల్ని చూసి భయపడుతున్నారంటే ఇది చాలా ఆసక్తికరమైన ప్రయోగం. ఇలా ఉండడం అనేది అసాధ్యం కదా, ఎలా ఉండమంటారని అడుగుతారు.
మీ బాధ్యతలన్నీ ఇక నుంచి మీవి కావని హఠాత్తుగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ నేను చేసే నా బాధ్యత నావి కావు, నా చేత చేయించబడుతున్నవి అనే జ్ఞానం తెలుసుకుంటారు అని చెప్పారు వాళ్ళ గురువులు. ఇప్పుడు మనం కూడా అంతే తెలుసుకోవాలి. ఇప్పుడు నా చేత చేయించబడుతుంది అనే జ్ఞానంతో ఉండాలి. నేను చేస్తున్నాను అనే అజ్ఞానంతో ఉన్నప్పుడు మనకి అందరూ కూడా దూరం అయిపోతారు. అప్పుడు ఇతరులను మనం మార్చడం అనేది అసాధ్యం అనేది తెలుసుకుంటున్నాం అనమాట. అందుకనే ఇది కష్టమైన ప్రయోగమే, కానీ ఆ మీ బాధ్యతలన్నీ ఇక నుంచి మీవి కావని హఠాత్తుగా తెలుసుకుంటారనమాట. ఇది నా చేత చేయించబడుతుంది అని తెలుసుకుంటాం. దేవుడితో మీ భవిష్యత్తును గురించి రవ్వంత కంటే ఎక్కువగానే వ్యాకులత పడటం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. అంటే ఇక్కడ దేవుడితో మన యొక్క భవిష్యత్తు గురించి రవ్వంత కంటే ఎక్కువగానే వ్యాకులత పరచడం అనేది మనం ముఖ్యమని తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక ఒక ఋషి ఉన్నాడు, ఒక యోగి ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ యోగి ఏం చేస్తూ ఉంటాడు? చెట్టు కింద కూర్చొని సాధన చేస్తూ ఉంటాడు. అయితే ఆ రాజు వచ్చి నేను కూడా నీలాగే సాధన చేయాలంటే, సరే వచ్చి కూర్చో, ఇదిగో నా పక్కన ఒక గుడ్డ పీలిక తెచ్చుకొని గోచి పెట్టుకొని ఒక బొచ్చె తెచ్చుకొని కూర్చో అంటాడు. అన్నప్పుడు ఆయన అంటాడు, లేదు లేదు, నేను వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి, అవి పూర్తి చేసుకొని వస్తానంటాడు. కానీ అవి పూర్తి అవ్వవు, ఇతను ఇక్కడ రాడు. అంటే అతను అలా జీవిస్తున్నాడు కదా ఎంతో సంతోషంగా, మరి నేను ఎందుకు జీవించలేకపోతున్నాను అనే ప్రశ్న వేసుకున్నాడు అనమాట రాజు. అప్పుడు వెళ్ళి నువ్వు ఎలా జీవిస్తున్నావు అని అంటే, ఒకసారి నువ్వు వచ్చి నాతో పాటు కూర్చొని కొన్నాళ్ళు టైం గడుపు, నీకు అది అర్థమైద్దని చెప్తాడు అనమాట. అప్పుడు ఆయన వస్తానని చెప్తాడు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను వెళ్ళి వస్తానంటాడు. అట్లా 3 సార్లు వాళ్ళు ఇరువురు కలిసినప్పుడు, యోగి రాజు కలిసినప్పుడు అలాగే అంటారు. అది అవ్వదు, చనిపోతాడు. అయ్యో నేనేం నేర్చుకున్నాను, ఎప్పుడు చూసినా ఈ బాధ్యతలన్నీ నాయ అనుకున్నా, నెత్తి మీద మోసుకున్నానే, నేను ఏ ప్రయత్నం చేయలేదే అనేది అప్పుడు ఎరుకొచ్చిద్ది అనమాట. అందుకని భగవంతుడు అనేవారు మనుషుల రూపంలో వస్తారనమాట మనకి జీవితం పర్యంతంలో. వచ్చినప్పుడు అది మనం ఎరుకపరుచుకొని కొంత మనం టైంని అక్కడ పెట్టాలి, కొంత టైంని ఇక్కడ మన కోసం వినియోగించుకోవాలని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ పారిశ్రామికవేత్త అలాగే చెప్పారు కదా గురువులు, తెలుసుకుంటారని. భగవంతుడి గురించి ఎంత జ్ఞానం తెలుసుకోవాలనేది అవగతం అవుతుంది అనేది. తర్వాత ఇలా మనం చెప్పాలంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం సత్సంగానికి వచ్చి మాతో కలిసి ధ్యానం చేయండి. ఆయన ప్రతిరోజు వచ్చారనమాట. చూడండి, ఆయన ఏమని చెప్పాడంటే, ఆ గురువులు ప్రతిరోజు నువ్వు వచ్చి మాతో కలిసి సత్సంగం చెయ్యి, ధ్యానం చెయ్యి అని చెప్పారనమాట. అలా ప్రతిరోజు ఆయన వెళ్ళి అది చేసేవారు. మరి ఇప్పుడు మనకి చూడండి, అలా లైవ్ గా వెళ్ళేది ఉండదు. ఇదిగో ఇలా లైవ్ క్లాస్ లో కూర్చొని చక్కగా సత్సంగం జరుగుతుంది, ఎంతో అద్భుతమైన జ్ఞానం తీసుకుంటాం. దాని ఆచారంలో పెట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ గురువులు అలా చెప్పంగానే ఆయన వెళ్ళారు కదా, మేము ధ్యానం చేశాం, భగవంతుని గురించి మాట్లాడాం అని అక్కడ ఆయన చెప్పాడు అనమాట. అతనితో వెళ్ళి సత్సంగం చేయడం, గురువులతో కలిసి ధ్యానం చేయడం, భగవంతుడి గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా జరిగినాయి. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ గురువులు అక్కడికి వెళ్ళారనమాట. ఆయన ఉద్యోగులు ఒకరు నాతో ఇలా అన్నారని చెప్పారు. వాళ్ళ గురువు చెప్తున్నాడు అనమాట, ఇలా అన్నారు, ఆయన ఇప్పుడు వేరే మనిషి, చాలా ప్రశాంతులు, మా విషయంలో ఎంతో ఓర్పుగా చూపిస్తున్నారు, దీనివల్ల మాలో మరింత శాంతి సామరస్యం ఏర్పడ్డాయి అని చెప్పారు. అంత ముందులా కోపం ద్వేషంతో ఉన్నాడు. ఆయనకి అనిపించింది అనమాట. వచ్చి గురువులకు చెప్పారు, నా భార్య మీద, పిల్లల మీద, ఉద్యోగస్తుల మీద, అందరి మీద నేను ఇలా అజమాయిషి చెలాయించాను, నాకే ఎందుకో ఇలాగుంది, నాకు మార్గాన్ని చూపించండి అని అతను వెళ్ళి అడిగినప్పుడు, నువ్వు ఇలా ఉండు, ఇవన్నీ కూడా నాయి కాదు, నా చేత చేయించబడుతున్నాయనే జ్ఞానంతో ఉండు, నేను ఇప్పటికే చనిపోయాను అనుకోవాలి అనేది నువ్వు ప్రాక్టీస్ చేయాలని చెప్పారనమాట. అంటే నాలో ఉన్న అహం భావాన్ని, గుణాలు అన్నీ కూడా చనిపోయాయి అన్నట్లు నువ్వు జీవించాలి అనుకోండి అని చెప్పారు. అప్పుడు ఆయన అది సాధన చేశారు. అది సాధన చేయాలంటే ఎలాగా? అప్పుడు ఈయన చెప్తారు గురువులు, మీరు వచ్చి నాతో పాటు ధ్యానం చేయండి, సత్సంగంలో పాల్గొనండి, భగవంతుడి గురించి మాట్లాడుకుందాం, అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. చెప్పినప్పుడు ఇతరులో మార్పు వచ్చింది. ఇంకా ఈ గురువులు వెళ్ళిపోయారు అక్కడ, అలా చెప్పి నువ్వు చేసుకో అని చెప్పేసి. మరి గురువులు అనే వాళ్ళు మార్గాన్ని చూపిస్తారు కానీ మనం వెంటుండి నడిపించలేరు కదా. అది ఆచరణలో పెట్టవలసింది మనమే కదా. మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలంటే వాళ్ళు ఒక బాటను చూపిస్తారు,
మనం దాన్ని ముందరకు వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు కానీ అక్కడ ఒకరు వచ్చి చెప్పారనమాట, ఇదివరకు లాగా ఆయన లేరు, ఎంతో ఓర్పుగా ఉన్నారు, వారి పట్ల మాకు ప్రేమ కలిగింది, ఎంతో వినయ విధేయతలతో మా పట్ల ఉంటున్నారా అని మేము కూడా ఆయనతో అలాగే ఉండడం అనేది జరిగిందని చెప్పేసి, ఇది రియల్ గా జరిగింది మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అలా మన కుటుంబంలో వారి పట్ల కూడా మనం అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకళ్ళ మీద పెట్టి అది జరుగుతుంది అని చెప్పడానికి ఇది మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. దీనివల్ల మాలో మరింత శాంతి సామరస్యం ఏర్పడ్డాయని చెప్పారు. శాంతి సామరస్యం అలా మనకు జరుగుతుంది, కానీ సాధన చేయాలి, సత్సంగం చేయాలి, ఇవన్నీ చేసినప్పుడు జరుగుతుంది. అన్ని వేళలా బెంకంగా ఉండకపోవడం వల్ల, బెరుకు లేకపోవడం వల్ల మాకు ఎక్కువ పని జరుగుతుందని చెప్పారు. మరి అంతే కదా, అన్ని వేళలా భయంకరంగా అరుస్తూ చీరుస్తూ ఉంటే ఏమైనా పని జరిగిద్దా? వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, వీళ్ళు మనశ్శాంతిగా ఉండరు. మరి మనమైనా అంతే కదా. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఇలా సత్సంగం చేస్తాం, జ్ఞానం తీసుకుంటాం, అప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా మనకి ఎనర్జీని పెంచిద్ది. ఆ తర్వాత మన కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది మన మీద పడకుండా మనం ముందరకు వెళ్తాం అన్నమాట. అందుక ఈ యోగ సత్సంగం మార్గంలో మనం గురువులు బోధించే దానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అందుకని మనం అప్పుడప్పుడు గురువులతో ఇలా ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు కదా, అలా వెళ్ళి వాళ్ళతో ఆ సత్సంగం కానీ వాళ్ళు చెప్పే కొన్ని మెసేజెస్ కానీ మనం తీసుకున్నప్పుడు ఇది అద్భుతంగా మనకు అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పామన్నమాట. అందుకని మనం సత్యంతో స్నేహం, మామూలుగా సత్సంగం అనేది సత్యాన్ని అన్వేషించే వాళ్ళు స్నేహపూర్వకమైన సమావేశం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం కూడా సత్యం అనేది అన్వేషిస్తున్నాం కదా, ఇదంతా ఏంటి, అసలు ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాం అనేది జరుగుతుంది కదా, స్నేహపూర్వకమైన సమావేశం అన్నమాట ఇదంతా కూడా. అప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఆ గురువులు దేవుడి గురించి ఇతర ఆధ్యాత్మిక విషయాల గురించి అసువుగా మనకు ప్రసంగిస్తూ ఉంటారు గురువులు. భగవంతుడి గురించి ఇతర ఆధ్యాత్మిక విషయాల గురించి వాళ్ళు గురువులు అనేవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం ఇలా నడుచుకోవాలి అనే జ్ఞానం తెలుస్తుంది అనమాట. అలా మీ పెనిమిటి దగ్గర, ఇళ్ళాల దగ్గర, పిల్లల దగ్గర విసుగు బెంకం చూపిస్తూ ఉన్నంత కాలం వాళ్ళు అలాగే చేస్తారు. ఇలాంటివన్నీ చూపిస్తే మన పిల్లల దగ్గర, మన భార్య దగ్గర, మన భర్త దగ్గర ఇలాంటి బెంకం అనేది చూపిస్తే వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ మారరు. మన మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోతాం, వాళ్ళు అంతే ఉంటారు, మనం మార్చలేము అనే అజ్ఞానంతో అలా ఉండిపోతాం. కానీ ఒక మెట్టు మనం దిగితే ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా తెలుసుకోరు అనమాట. అంటే అక్కడ పాత్ర, అధికారం, నేను అత్తగారిని, నేను కోడల గారిని, ఇంటికి నేను భర్త గారిని అనే భయంకరమైన ఆలోచనలు అంటే చూసారా, అవన్నీ కూడా మనకి ఇవన్నీ తెచ్చి పెడతాయి అన్నమాట. అందుకని ఇక్కడ అదే విధంగా వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు, మరో విధంగా జరగదు. కనుక మీ ఇంట్లో వేరే విషయమైన వాతావరణం ఉండాలని కోరుకుంటే మీరే చొరవ తీసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే మీరే చొరవ తీసుకోండి, ఏమైంది, తప్పేముంది, తప్పు లేదు కదా. అప్పుడు ఇతరులు మనం మార్చగలుగుతాం కదా, ఆ శక్తి మనలో ఉందని అప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక ఆమె ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడుతూ ఉన్నప్పుడు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండడం వల్ల మంచి జరిగిద్దని గైడెన్స్ తీసుకుంటారు. అది నిజంగా వాళ్ళు చేసినప్పుడు ఈ రోజు అద్భుతంగా వాళ్ళు ఆమెకి ఎంతో సపోర్ట్ అనమాట. సత్సంగం చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, సరెండర్ అయిపోవడం వల్ల, ఈ టైంలో ఇలా ఉండండి అని చెప్పడం వల్ల వాళ్ళే ఎంతో ప్రేమగా ఈమెను చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈమె అలా ప్రవర్తించింది కదా, సరెండర్ అవుతూ కొన్నిటికి ఎక్కడ సమాధానం చెప్పాలి అక్కడ చెప్తూ, ముందరకు వచ్చినప్పుడు ఎక్కువగా మౌనంగా ఉంటూ ప్రేమతో ఉంటూ జీవిస్తూ ఉన్నప్పుడు అది ఆమెకు వచ్చింది కదా. అందుకే మనమే చొరవ తీసుకోవాలి. మన కుటుంబంలో వాళ్ళు అలా ఉన్నప్పుడు మనమే ఒక మెట్టు దిగి చొరవ తీసుకొని మనం దాన్ని పాటించినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకని మీ కుటుంబంలో ఒక పూటలో మార్పు వచ్చేయాలని ఆశించకండి, ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. ఒక పూటలో మార్పు వచ్చేయాలని అనుకోకూడదు, ఒకేసారి ధ్యానం చేయించాలని అనుకోకూడదు, అన్ని విధాలుగా ఒకేసారి చేయాలని అనుకోకూడదు, ఆశించకూడదు. చాలా చాలా అరుదుగా జరుగుతుంది అది. మార్పు అన్నది మెల్లిమెల్లిగా జరిగే సహజ ప్రక్రియ. ఇప్పుడు
మనకి ఒక హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్, వచ్చినప్పుడు ఒక మెడిసిన్ వేసుకోగల వెంటనే తగ్గిద్దా? ఆ పవరు పనిచేసే కొద్దీ తగ్గిద్ది. అలాగే మనకు కూడా ఇది నిదానంగా జరిగే ఒక ప్రక్రియ అన్నమాట. అది ఏనాటికి జరగకపోతే నిరుత్సాహపడకండి. అది జరగలేదని నిరుత్సాహపడకండి. ఆందోళన, కలవరపడకండి. గురుదేవులు మనతో ఇలా చెప్తారనమాట. ఈశ్వరుడు ప్రతి ఒక్క మనిషికి అనుగ్రహపు కానుక ఒకటి ఇచ్చాడు. ఈశ్వరుడు ప్రతి ఒక్కరికి ఒక అనుగ్రహపు కానుక అనేది ఇచ్చారని మన గురుదేవులు చెబుతూ ఉంటారు కదా. అందుకనే మహావతార్ బాబాజీ చూడండి, ప్రేమ ప్రేమ ప్రేమ. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళలో నన్ను అంటే ప్రేమతో చూస్తావో, వారేం చేసినా వారి యొక్క స్థితిని అవగాహన చేసుకుంటావో, అప్పుడు నీలో ఈ విశ్వానికి ఆ చైతన్యాన్ని వికసించడానికి, సేవ చేయడానికి మీరు అర్హులని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తానని చెప్తారనమాట బాబాజీ అన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడు ప్రతి ఒక్క మనిషికి అనుగ్రహపు కానుక ఒకటి ఇచ్చాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఏదైనా తప్పు చేసామనుకోండి, భగవంతుడిని వేడుకోవాలి. పిచ్చివాడినైనా ఎచ్చివాడినైనా నీ బిడ్డనే కదా, నన్ను సంరక్షించు, నేను ఇక నుంచి ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాను, ఆ తప్పు చేయకుండా ఉంటాను, రేపు అనేది వాయిదా వేసుకోకుండా ఈ క్షణం నుంచి నేను చేస్తాను అని మనం చేసినప్పుడు మనకు ఆ మార్గం కనపడుతుంది అనమాట. ఏకాంతంగా తన ఆలోచనలు తన చేసుకోవడం. మనం ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవ్వకుండా మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలో మనం ఉంటున్నామా, మన ఆలోచనలో మనం ఉంటున్నావా, నిస్వార్థంగా ఎవరి గురించి అయినా సేవ చేయాలనే భాగ్యంతో ఆలోచన చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఆ ఏకాంతంలో జీవిస్తూ అతను మౌనంగా ఈశ్వరుడితో సహవాసం, అవగాహన ఏర్పరచుకోగలడు. ఇలా మౌనంగా ఉన్నప్పుడు, ఏకాంతంలో జీవిస్తున్నప్పుడు ఈశ్వరుడితో సహవాసం, అవగాహన ఏర్పరచుకోగలడు అన్నమాట. ఏర్పరచుకున్నప్పుడు ఆ ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు కదా సందేశాన్ని, అది మనం పట్టుకోగలుగుతాం. అది పట్టుకోవాలంటే ఏం చేయాలి? మన కోసం ముందర మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలి, మనల్ని మనం ఆదర్శప్రాయాలుగా తీర్చిదిద్దుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు ఆ ఈశ్వరుడితో మౌనంగా ఉన్నప్పుడు మనం మాట్లాడగలిగే శక్తి మనకు ఉంటుందని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకని క్రమక్రమంగా అది అతని కుటుంబంతోనూ, అతని సముదాయంతోనూ, అతని ప్రపంచంతోనూ ఉన్న సంబంధాలతో సహా అతని జీవితం అంతటిలోనూ ప్రతిఫలిస్తుంది అనమాట. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే అతనికి ఉన్న సంబంధాలతోనూ, అతనికి సహాయం చేసే వారితోనూ అతని జీవితం అంతటిలో ప్రతిఫలిస్తుంది అనమాట. సాధన అనేది చేస్తూ ఉన్నప్పుడు, భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కనిపించేటంతగా మారకపోయినప్పటికీ మీలో కలిగే మార్పు ఇతరులకు చూడనంతకు మీరు బాధపడడం తక్కువ అయ్యేటట్లు చేస్తుంది. ఎదుటి వాళ్ళు మారలేదు అనుకోండి, ఎదుటి వాళ్ళు మారకపోయినా మన యొక్క స్థితి పెరుగుతుంది అనమాట. మన యొక్క స్థితి పెరిగి వారి గురించి ఆలోచించే శక్తి అనేది విహీనమైపోయి ఆ యొక్క శక్తి మనలో కలుగుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఇతరులని మారట్లేదు అనేది అప్పుడు వదిలేస్తాం. మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క శక్తిని పెంచుకుంటాం అనమాట. పెంచుకున్నప్పుడు ఏమైంది, ఈ వైబ్రేషన్స్ వాళ్ళ మీద పనిచేస్తాయి. పనిచేసినప్పుడు మనల్ని మీద యుద్ధం చేయాలని వచ్చిన వాళ్ళు అలా ఆగిపోతారు చూసి. బుద్ధ భగవానుడు చూడండి, ఆయన మీదకి మొదటి అనుకుని వదులుతారు. వదిలినప్పుడు వచ్చిద్ది ఆయన మీదకి, వచ్చినప్పుడు ఆయన ఇలా చూస్తాడు. ఎలా చూడంగానే అది అలా ఆగిపోయింది. ఎందుకు ఆగింది? వాళ్ళ అన్నదమ్ములే ఆయన మీదకి అది ఎందుకు వదిలారు అని ఆయన మూలంలోకి వెళ్ళి చూస్తున్నారు. అప్పుడు అడుగుతారు అనమాట, మీ వాళ్లే కదా ఇలా ఏనుగును వదిలారు, ఆ ఏనుగు ఆగింది, మరి మీ వాళ్ళు మీ మీద ఇలాంటి చేయడం ఆపట్లేదు కదా అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు అనమాట, గత జన్మలో నేను వాళ్ళ పట్ల నేను కొంత హింస చేస్తున్నాను, అందుకనే వాళ్ళు ఆగలేదు, అందుకే నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. ఏనుగు అనేది గత జన్మలో తనకి నేను సేవ చేశాను, అందుకని ఇప్పుడు నా మీదకు వదిలినా కూడా నా కళ్ళల్లో అలా చూసి ఆగిపోయింది, ఆ ప్రేమతత్వాన్ని నాలో పెంచుకున్నందుకని చెప్తారు. అట్లా మనకు కూడా జరుగుతుందని చెప్పడానికి ఎంతో మంది గురువులు మనకి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. మరి బుద్ధ భగవానుడు చూసి ఆ మొదపటేనుగు ఆగలేదా? ఆయనకి వాళ్ళ అన్నదమ్ములే ఆయనకి కీడు చేస్తున్నప్పుడు క్షమించేయలేదా? ఆయన మీద ఏమైనా నిర్ధం చేశాడు ఆయన? అదేమంటే ఆయన సాధకుడు అంటాడు,
ఆ సాధకుడు మనలో కూడా ఉన్నాడు కదా, మన కుటుంబంలో అలా మన మీద మతపటేనుగులాగా మన మీద విసిరే ఆలోచనలు కానీ అవన్నీ మనం తీసుకున్నప్పుడే కదా. అలా కాకుండా మూలంలోకి వెళ్ళి ఇది నేను ఎప్పుడో వారికి ఇచ్చాను, అందుకనే నా మీద ఇలా ప్రదర్శిస్తున్నారనే అవగాహన తెలుసుకోవచ్చు అనమాట. అందుకనే మనం బాధపడటం అయ్యేటట్లు తగ్గుతుంది అనమాట. వాళ్ళు మారినా మారకపోయినా వారి చర్యలు, వాళ్ళు చేసే పనులకు మనం రియాక్ట్ అవ్వం. ఇది కూడా జరుగుతుందని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అట్లా మనం పిల్లల దగ్గర కూడా ఇలా చేస్తూ ఉంటామని. అంటే యవ్వనంలో ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ప్రవర్తనకు బాధ్యులు ఎవరు? తరతరాలు తమ పిల్లలకు మధ్య నానాటికి పెరుగుతున్న పెరుగుతున్నందువల్ల కలవరపడే తల్లిదండ్రులు తరచుగా నా దగ్గర ఆ వస్తూ ఉంటారని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈనాటికి కుర్రవాళ్ళ సమస్యలు చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమస్యల ఈ సమస్యలన్నిటికీ కలిపి తీసుకుంటే చాలా విస్తారము, సంక్లిష్టము అయిన పరిశీలన విషయం ఏర్పడుతుంది. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని గురువుల దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళ యొక్క సమస్యలు అన్నిటినీ కలిపి తీసుకున్నప్పుడు అవి చాలా పెద్దవిగా కనబడతాయి అనేది తెలుసుకుంటున్నాను అనమాట. అది అన్న విషయం ఏర్పడుతుంది. పునర్జన్మ ఎత్తి వచ్చిన ఏ కుర్రవాళ్లలో అది భౌతిక పూర్వజన్మ అనుభవాలను కర్మ ప్రభావం ఉంటుందని ఉంది, దానికి మూలమే అది అని. అంటే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి ఇప్పుడు ఈ కుర్రవాళ్ళు ఇలా ప్రవర్తిస్తారని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే కుర్రవాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం, బాధ్యులు ఎవరు అని అంటే వాళ్లే కారణం. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ప్రభావం అలా చూపుతుందని, హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ప్రబోధించిన కర్మ సిద్ధాంతం ప్రకారం మానవులు సంతోషం, పరిపూర్ణత ఈ భూమి మీద దొరుకుతాయనే తప్పుడు భ్రమంలో పడి అంతులేని ప్రాపంచిక కోరికలను సాలెగూడులో చిక్కుకుంటున్నారనమాట. ఈ భూమి మీద అన్ని దొరుకుతాయి, ఈ ఇవన్నీ కూడా సంతోషం, పరిపూర్ణత్వం ఇవన్నీ కూడా ఈ భౌతికమైన వస్తువుల్లో దొరుకుతాయని సాలె పురుగులాగా అక్కడి ఇరుక్కుపోయాడు ఈ భూమి మీద అన్న భ్రమలో జీవిస్తున్నాం అనమాట. అందుకని ఏదైనా సరే మనం తీసుకొని చేస్తున్నప్పుడు ఇది మనకు నిజమా, అవసరమా, ఉపయోగమా అనేది తెలుసుకోవాలన్నమాట. సాలె పురుగులాగా ఆ యొక్క వలలో ఇరుక్కుపోకూడదు మనము. అలా ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే కౌమారంలో అంటే యవనంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు చేసిన తప్పునే చేస్తూ ఉంటారు. ఆ కోరికలను వెనకటి 30 ఏళ్ల యుద్ధాలు, దొమ్ములాటల్లో, జాతి విద్వేషాలు వంటి విషాదాల్లో గర్భితమై ఉండవచ్చు. జనసామాన్యం కోసం ఉద్దేశించిన ప్రచురణ ప్రసారం ప్రకారం సాధనలు ప్రభావం కూడా ఉంటుంది అని మనకు. అందుకని చూడండి, ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య 5000 యుద్ధాలు జరిగినప్పుడు 5000 యుద్ధాల్లో 4500 యుద్ధాలు వీళ్ళ మధ్య జరిగినాయి అంట, ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య. అందుకని వాళ్ళు అలా ఉన్నారని, సాధనల ద్వారా ఉన్నారని, ఈ సమాజంలో ప్రతి ఒక్క విభాగానికి తన ఇంట్లో టెలివిజన్ తెర మీద మరొక విభాగం కనిపిస్తూ ఉంటుందని. అంటే మన కుటుంబంలో జరిగే వాళ్ళకు ఇంకో టెలివిజన్ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవట్లేదంటే మన కుటుంబంలో జరిగాయి అనమాట. అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ, మనల్ని మనం ఉన్నతీకరించుకుంటూ ముందలకు వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతంగా మనం జీవించగలవు అనే ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే స్వామి శ్రీ యుక్తేశ్వర్ గురువు గారి సంకల్ప శక్తి అంటే సహవాసం బలమైనదే అంటారు. ఆయన ఏమంటారంటే సహవాసం బలమైనది, నువ్వు ఎవరు సహవాసం చేస్తావో భారీ ఇది నీకు, నీది వారికి వెళ్తుంది అని చెప్తారనమాట. అందుకనే మనం ఇక్కడ ఇతరులను మార్చడం ఎలా అనంటే ముందర మనల్ని మనం మార్చుకొని అప్పుడు మన ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటాం, మనల్ని మనం అలా ఉంచుకుంటూ ఉన్నప్పుడు ఆ సహవాసం మనం చేసినప్పుడు వాళ్ళ దగ్గరకు అది వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు మారినా మారకపోయినా మనలో ఆ చైతన్యం అనేది వికసించిద్ది అనేది తెలుసుకుంటున్నాం అనమాట. అందుకని మన సమాజంలో సామాన్యంగా ఉండకూడని వాటిని అనుమతించడానికి ప్రచురణలో వినోద కార్యక్రమాలను కనిపించి ధార్మిక నైతిక ప్రమాణాలు పతనాన్ని కూడా గమనించండి. అంటే ఇప్పుడు చూడండి,
మనకిప్పుడు భగవద్గీతలో కానీ సీతాయనం కానీ రామాయణం కానీ ఎన్నో మార్పులు చేర్పులు జరిగినాయి అన్నమాట. ఎందుకంటే అప్పుడు దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం స్త్రీలు ఇలా ఉండాలని చెప్పేసి సీతమ్మ వారిని అలా చేశారు. కానీ అదంతా కూడా ఉట్టిదే అని చెప్పేసి మనకి ఆనందానికి సహస్ర బీజాలు బుక్లో సీతమ్మ వారు చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. వాల్మీకి రాశాడు కదా, నిన్ను సాకలివాడు ఇలా అన్నాడని చెప్పేసి రాముల వారు నిన్ను అడవులకు పంపించాడు అని చెప్పేసి అన్నప్పుడు కరుణేష్ గారు అడిగినప్పుడు ఆమె చెబుతుందనమాట, వాల్మీకి రాయడానికి ముందలే మేము అడవుల నుంచి రావడం ఇలా ఉండడం మేము ఎప్పుడూ కూడా విడిపోవడం అనేది జరగలేదు. పిల్లల్ని కూడా నేను అడవులకు ఎందుకు తీసుకువెళ్ళేదాన్ని అంటే, అడవులకి వాళ్ళు వెళ్ళారు అక్కడ పెరిగారని మనకు రామాయణంలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాదు, మనకి సీతాయనంలో ఆమె చెప్పింది ఏంటంటే, మేము ఎప్పుడూ కూడా అడవికి వెళ్ళలేదు. అడవికి ఎందుకు వెళ్ళానంటే పిల్లలు వనప్రస్థావం చేయాలని, అంటే వనాల్లో పెరగాలని, చెట్ల ప్రేమను పొందాలని, ఋషుల యొక్క శక్తి చైతన్యానికి కనెక్ట్ అవ్వాలని నేను తీసుకెళ్లేదాన్ని. అప్పుడు రాముల వారు ఆయన అన్నదమ్ములతో కలిసి ఆ రాజ్యంలో కొన్ని పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము మాట్లాడుకోవడం అనేది తక్కువగా ఉండేది. అందువల్ల దాన్ని ఎలా మార్చి రాశారని చెప్పేసి అమ్మవారు చెప్పడం అనేది జరిగిందనమాట. అలా ప్రతిదీ కూడా, అంటే ఒక స్త్రీ ఇలా తప్పు చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది, ఆనాడు రాముల వారే ఇలా పంపించాడు, ఈ రోజు మనం ఎందుకు ఏలుకోవాలి అనేది ఈ తరానికి పుయ్యబడిన మసి లాంటిది అనే అవగాహన తెలుసుకున్నప్పుడు మనకి అలా స్త్రీలను తొక్కివేయడం అనేది జరిగింది. రాముల అక్కడ అశోకవనంలో రావణాసురుడు దగ్గర నువ్వు సింగిల్ గా ఉన్నావు కదా, రావణాసురుడిని ఉన్నతంగా ఉన్నతీకరించడం అనేది, ఈమె అన్నాళ్ళు ఉన్నప్పుడు రావణాసురుడు ఈమెని ముట్టుకోలేదా అనే మాటలు ఇవన్నీ కూడా రామాయణంలో కూడా రాయడం అనేది ఇవన్నీ కూడా మార్చివేయబడి అని చెప్పేసి ఆత్మజ్ఞానం అనేది అందించడం అనేది జరిగింది. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మికంలో అబద్ధం ఉండకుండా మనం అనేది ప్రచురణ చేసినప్పుడు ఈ జ్ఞానం అనేది రాబోయే తరాల వాళ్ళకి కానీ రాబోయే యుగంలో కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి అందించబడుతుందని చెప్పడానికే మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే మనం ఇక్కడ ఏమని తెలుసుకోవాలంటే, ఇతరులను మార్చడం గురించి నేను అమ్మవారి గురించి ఎందుకు తెచ్చామంటే, ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా సాధన చేసి ఇలా నేర్చుకుని వెళ్ళిన వారే కదా. చూడండి, ఆమె ఏమని చెప్తారంటే, రావణాసురుడిది నాది రాముల వారిది ఆత్మ ప్రణాళిక అని చెప్పింది అనమాట. మనకు కూడా మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మన ఆత్మ ప్రణాళిక ప్రకారం వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తారు, చేసినప్పుడు మనం వాటికి సరెండర్ అవ్వాలి అని ఇక్కడ అమ్మవారిని నేను ఉద్దేశించి చెప్తున్నాను, సీతమ్మ అమ్మవారిని. అంటే అమ్మవారు సరెండర్ అవ్వలేదా సమస్య వచ్చినప్పుడు? సరెండర్ అయ్యారు కదా. ఆమె ఏది కావాలనుకున్నదో ముందర ఆమెలో నుంచి రిలీజ్ చేశారు కదా. రిలీజ్ చేసినప్పుడు ఏమైంది, ఆమెకు కావాల్సింది వచ్చింది కదా. అలా వాళ్ళు ముగ్గురు ఆత్మలు అనేది ప్రణాళిక వేసుకొని వచ్చారు. ఒంటరిగా నేను అలా అడవిలో ఇలా అశోకవనంలో ఉండడం కూడా నా యొక్క సోల్ ప్రణాళికే. అగ్ని ప్రవేశం అనేది కూడా నేను సాధన చేసినాను, అది నేను అనుభవం పొందడానికి వచ్చానని చెప్పేసి అమ్మవారు చెప్పింది. మరి మనం కూడా అలా అనుభవాన్ని పొందడానికి వచ్చాం కదా. ఇతరులు మార్చాలని మనం ప్రయత్నించే బదులు ముందర మనల్ని మనం మార్చుకొని మనల్ని మనం అలా అగ్ని ప్రవేశం చేసుకొని మనల్ని మనం ఒంటరిగా మౌనంగా ఉండి మనలోకి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇతరులు ఆటోమేటిక్గా మన ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు అది మారడం అనేది జరిగింది. ఒకవేళ మారకపోయినా కూడా మనలో ఆ శక్తి పెరుగుతుందని జ్ఞానం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. థ్యాంక్ యూ అందరికి కూడా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి చాలా శ్రద్ధగా ఈ క్లాస్ని విన్నందుకు థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మీ అందరికి కూడా.